ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుంది. కొందరికి ఇది తెలిసినటువంటి సత్యం, మరికొందరికి ఇది పెద్ద రాజకీయ మిస్టరీలా కూడా అనిపించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రశ్న మెల్లగా పెద్దగా చర్చగా మారుతుంది. అసలు అదేంటి, దానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక రక్షణ వలయం ఉందా అనేటటువంటి అనుమానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రత్యేకంగా లిక్కర్ పాలసీ, వివిధ కేసులు, పాత వివాదాలు ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చకు వచ్చినప్పటికీ ఆయన్ను నేరుగా విచారణకు పిలవడం లేదా నిందితుడిగా పేర్కొనడం జరగకపోవడంపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి అనే దానిపై రాజకీయ విశ్లేషకులు వేరువేరు అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారు అంటే, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలే దీనికి కారణమా అని కూడా అంటున్నారు. అంటే బీజేపీతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాలు, మంచి పరిచయాలు, నరేంద్ర మోదీ గారితో ఈయనకు ఉన్నటువంటి సంబంధం, దీనివల్ల ఆయన కాపాడబడుతున్నాడా అనేటటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. ఇది కేవలం ప్రజల అనుమానమేనా, లేక రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతుందా అంటే, ఇటీవల అమరావతి రాజధాని అంశం మళ్ళీ జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందండి. పార్లమెంట్లో కూడా అమరావతి గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో దాదాపు అన్ని పార్టీలు ఒకే స్టాండ్లో ఉన్నట్టు కనిపించాయి. అంటే ఒకే మాట మీద అన్ని పార్టీలు కూడా ఏకీభవించినట్లుగా కనిపిస్తుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం భిన్నమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం రాజకీయంగా పెద్ద చర్చకైతే దారితీస్తుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందండి. ఒక ప్రతిపక్ష పార్టీగా బిల్లులోని అంశాలను వ్యతిరేకించడం సహజమే కదా. రైతుల సమస్యలు, భూముల అంశం, అభివృద్ధి దిశ ఇవి ఎప్పుడూ చర్చించాల్సినటువంటి అంశాలే. కానీ అమరావతి మొత్తాన్నే తిరస్కరించేలా వ్యాఖ్యలు రావడం రాజకీయ వర్గాల్లోనే ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పొచ్చు. ఇక్కడే ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, రాజకీయంగా చూస్తే ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీకి ఒకే అభిప్రాయంలో ఉన్నట్లు కనిపిస్తుంటే, వైసీపీ తీసుకున్నటువంటి వైఖరి కేంద్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది అనేటటువంటి సమాచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు పార్లమెంట్లో చర్చలో ఉన్నటువంటి బిల్లుకు పూర్తి విరుద్ధంగా ఉండడం, ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు రిపోర్ట్ అవ్వడం అనేది సహజమే అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకుల మాటల్లో చూసినట్లయితే ఇది ఒక వ్యూహాత్మక తప్పిదమా, ప్రతిపక్ష రాజకీయంగా ఉండాల్సినటువంటి స్థాయిని దాటిపోయిందా అనేటటువంటి చర్చలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కేవలం బయట ప్రజల్లోనే కాదండి, పార్టీ అంతర్గతంగానూ కూడా కొన్ని అసంతృప్తి ఉందనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరిగినా సరే రాజకీయ సంబంధాలు ఒక్క రోజులో మారిపోవు. రాజకీయ బంధాలు వేరు, వ్యక్తిగత ఆర్థిక వ్యూహాత్మక బంధాలు వేరు అని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారండి. అందుకే బయటకు కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి అని చెప్పుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అమరావతి అంశంపై ఆ బిల్లు పెట్టుకునేటటువంటి సమయంలో నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడటం జరిగింది అనేది ఒక టాక్. దీనిపైన మీరు కూడా ఏకాభిప్రాయంతో ఉండండి అని చెప్పిన పిదప, అంటే చెప్పిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ గా మాట్లాడటం, వైసీపీ వర్గాలు మొత్తం వాకౌట్ చేసి వెళ్ళిపోవటం, ఇది నరేంద్ర మోదీని కూసంత హట్ చేసిందని అనుకుంటున్నారండి. మరి దానివల్ల ఢిల్లీలో కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి మాటలు వినపడుతున్నాయి. కానీ బయటికి వినిపించేది ఒకటి, లోపల అంతర్గతంగా ఉండేది మరొకటి, మనం చెప్పలేం కదా. అమరావతి అంశం ఇంకా ఎన్నో మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే. మరి ఇది కేవలం రాజకీయ విశ్లేషణ మాత్రమేనండి. ఇది నా అభిప్రాయం. నేను చెప్పాను, కొన్ని అంతర్గత సమాచారాల నుంచి, అంతర్గత పత్రికల నుంచి సేకరించినటువంటి వ్యవహారాల ద్వారా ఈ వీడియో విశ్లేషిస్తున్నాను. దీనిపై మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.